అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఆయన వేడుక చేసుకున్నాం. ముఖ్యంగా 1888లో నవంబర్ 11వ తారీఖున ముస్లింలు అతి పవిత్రంగా భావించే మక్కా నగరంలో ఆయన జన్మించి భారతదేశంకి రావడం జరిగింది. భారతదేశంలో అనేక స్వాతంత్ర సమయంలో ఆయన అనేక ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఖిలాఫత్ మూమెంట్లో లీడర్గా ఎదిగి మహాత్మా గాంధీ గారితో అత్యంత. అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో కూడా 10 సంవత్సరాల పాటు జైల్లో కూడా ఆయన జీవించడం జరిగింది. ఈరోజు ఆయన ఒక రైటర్గా, జర్నలిస్ట్గా, పోయిట్గా అనేక విధాలుగా ఆయన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అతి తక్కువ వయసులోనే 35 సంవత్సరాలకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఆయన ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే లాగా కూడా మనం అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదే ఆయన బాటలోనే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విద్యారంగానికి, అదేవిధంగా మైనార్టీకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినా కూడా మనం ఒకసారి గమనించాలి. విద్యకి ఎప్పటిలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా పేదవాళ్ళ విద్యార్థితోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, అదేవిధంగా స్కూల్స్ రూపురేఖలు మార్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కార్యక్రమాలు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముస్లిం మైనార్టీ సంక్షేమం కూడా తీర్చిదిద్దిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముస్లిం మైనార్టీకి అత్యంత ప్రాధాన్యత ఏకైక నాయకుడు ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 4% రిజర్వేషన్తో అనేక మంది విద్యా రంగాల్లో ముందుకు రాణించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ముస్లిం మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, మైనార్టీకి సంబంధించి కావచ్చు, ఏ విధంగా వీరు తిరస్కరిస్తూ ఏ విధంగా వీళ్ళందరూ కూడా ముస్లిం మైనార్టీకి విద్యకు ఎంత ప్రాధాన్యత ఇవ్వకూడదు కూడా అవసరం మనందరూ కూడా ఒకసారి గమనించాలా. ఈరోజు చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి యువతకి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్లు ఇప్పిస్తామన్నారు. అది వరకు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇమాం మౌజుల వరకు ఇంతవరకు 5 నుంచి 10,000 మనం గతంలో చూస్తే దానికి కూడా వీళ్ళు ఇంతవరకు కూడా అవి కూడా బకాయిలు అవి కూడా చేరుకోవడం, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు అవి చెల్లించుకోవడం, అనేక రకాలుగా హజ్ హౌస్లకి ఫండ్స్ కేటాయిస్తామని చెప్పిన అది ఇవ్వకపోవడం, 50 years వాళ్ళకి మైనార్టీస్కి పెన్షన్స్ ఇస్తామని చెప్పడం అది ఇవ్వకపోవడం, 5 లక్షల రుణాలు లేకుండా రుణాలు ఇస్తామని లోన్స్ ఇస్తామని అది కూడా ఇవ్వడం. ఈరోజు ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలతో ముందుకెళ్ళిన విషయంగా అందరూ గమనించాలి. ఈరోజు కుటుంబం ఏ విధంగా విద్యకి, అదేవిధంగా మైనార్టీస్కి ఏ విధంగా సరిగ్గా పట్టించుకోవడం కూడా ప్రజలందరూ గమనిస్తారు. మరోసారి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.